వెల్కమ్ టు ఏబీస్ కిచెన్. ఈరోజు నా స్టైల్లో మీకు మసాలా టీ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక చాయ్ బగోని పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత నేనైతే ఇక్కడ మీకు చూపిస్తున్న కప్తో 2 గ్లాసెస్ వరకు వాటర్ అయితే వేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ ఇద్దరికి సరిపడా టీని అయితే పెట్టుకుంటున్నాను. అయితే ఇట్లా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు నేను క్రష్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని ఇలాచీని ఒక 2 ఇలాచీల వరకు తీసుకున్నాను. ఆ ఇలాచీని 2-3 అల్లం ముక్కల వరకు తీసుకుని అవి బాగా మరుగుతున్న వాటర్లో వేసేసి ఇలా గరిటతో ఒక 2-3 సార్లు కలుపుకోవాలి. అందులోనే ఇది నేను మసాలా టీ కాబట్టి ఒక పట్టాని కూడా యాడ్ చేసుకున్నాను. చేసుకొని అవి అలా బాగా మరుగుతున్నప్పుడే ఒక స్పూన్ వరకు టీ పౌడర్ వేసుకున్నాను. అదే స్పూన్తో ఇంకా 2 స్పూన్స్ వరకు షుగర్ కూడా యాడ్ చేసుకొని అది బాగా మరుగుతుండగా అలా కలుపుతూ ఉండాలి. ఒక 2 మినిట్స్ వరకు అలా అది బాయిల్ అవుతూ ఉన్నాక అదే కప్తోని నేను ఒక కాచి చల్లార్చుకున్న పాలను కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. అదే కప్తోని అలా చాయ్ బాగా మంచిగా మసిలి 2 నుంచి 5 నిమిషాల వరకు బాగా మరగనివ్వాలి. మరుగుతున్నాక ఇలా మంచిగా చాయ్ అయితే బాగా పొంగు వచ్చేస్తుంది. ఇట్లా స్ట్రాంగ్గా అయినప్పుడు దాన్ని కొద్దిగా సిమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు బాగా మరగనిస్తూ గరిటెతో కలుపుకోవాలి. ఎప్పుడు చేసుకున్న ఇలా ఈ క్వాంటిటీతో చేసుకొని చూడండి. టీ అనేది చాలా బాగా కుదురుతుంది. ఇక కప్లో వేసుకొని తాగేయడమే. ఒకసారి ట్రై చేసి చూడండి.